హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు అయితే మీ ముందుకి ఒక పవర్ఫుల్ గన్ అయితే తీసుకుని వచ్చాను. గైస్ ఆ గన్ అయితే మీరు చూడాలనుకుంటున్నారా? గైస్ ఆ గన్ వచ్చేసి ఇదే చూశారు కదా. గన్ను ఇదైతే పీవీసీ పైప్తో అయితే తయారు చేస్తాను గైస్. ఈ గన్ అయితే ఈ గన్ని మీకు ఎలా తయారు చేయాలో మీరైతే చూడాలనుకుంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ గన్ను అంటే పవర్ ఎలా ఉంటుందో మనమైతే టెస్టింగ్ అయితే చేద్దాం. టెస్టింగ్ చేయాలంటే మనకైతే షూటింగ్ రేంజ్ అయితే మన దగ్గర అయితే లేదు కాబట్టి నేను వెనకాల కనిపిస్తుంది ఈ స్టాండ్కి అయితే బెలూన్స్ అయితే కడతా. బెలూన్స్ కట్టిన తర్వాత మనం కొంచెం లెంత్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళేసి ఆడి నుంచి అయితే గన్తో దీంతో అయితే మనం ఫైర్ చేద్దాం. ఈ గోళీలతో ఇక్కడ కట్టే బెలూన్స్ని అయితే మనం అయితే షూట్ చేద్దాం. ఓకే గైస్, ముందుగా మనం అయితే టెస్టింగ్ అయితే చేద్దాం. గైస్ ముందుగా మనం అయితే బెలూన్స్ అయితే కట్టేద్దాం ఈ స్టాండ్కి అయితే. వాటర్ తీసుకో. మేమైతే ఇప్పుడైతే ముడి కట్టేస్తున్నామండి. మా తమ్ముడు కూడా ఫామ్లోకి వచ్చాడు. వీడు మాట్లాడితే ఇంకా ఛానల్ వేరే విధంగా వెళ్ళిపోద్ది. వాడు మాట్లాడికి టిటీని కడతా. A few moments later. ఓకే గైస్, మన షూటింగ్ రేంజ్ అయితే రెడీ అయిపోయింది కదా. టెస్టింగ్ అయితే చేద్దాం ఈ గన్తో. ఓకే గైస్, ఈ నుంచి అయితే ఫైర్ చేద్దాం. ఇది మరీ దగ్గరే ఉంది, ఎందుకంటే 3 అడుగులు ఉంది, ఎక్కువ దూరం కూడా లేదు. ఎందుకంటే నాకు షూటింగ్ చేయడం అయితే రాదు కాబట్టి ఊరినే ట్రై చేస్తున్నాను. మీకైతే చూపించాలి కదా ఈ గన్ పవర్ ఎలా ఉంటుందో. దాని గురించి అయితే ముందుగానే కొంచెం ఒక 3 అడుగుల దూరంలో అయితే చూపిస్తున్నా ఫైర్ చేద్దామని. అది కూడా తగలదో నాకైతే తెలియదు, ట్రై చేస్తా. ఒకటి ఫస్ట్ బుల్లెట్ ట్రై చేద్దాం, చూద్దాం తగలదు. ఇది చాలా అంటే చాలా ఫస్ట్ బుల్లెట్ మన కంట్రోలే కాల, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయింది అది. ఓకే రెడీ గాయస్. ఈ గన్తో అయితే చాలా సేఫ్టీగా అయితే ఉండాలి. చిన్న పిల్లకాయల దగ్గరికి అయితే ఇవ్వకూడదు, చాలా డేంజర్ ఈ గన్ అయితే. ఓకే ఫస్ట్ బుల్లెట్ ట్రై చేద్దాం. దీనికి లేజర్ కూడా పెట్టినాను గాయస్, అంటే మనం చూసుకోవడానికి కొంచెం స్కోప్ పడద్దో లేదా. పడింది చూడండి, గ్రీన్ కనిపిస్తుంది ఆ బెలూన్ మీద. ఫైర్ చేద్దాం. గాయస్ మా ఇంట్లో ఎన్ని బుల్లెట్స్ వేస్ట్ చేశానంటే నాకే తెలీదు, అంటే నేర్చుకోవడానికి మీకు చూపించాలి కదా. దానికోసం అయితే చాలా బుల్లెట్స్ అంటే వేస్ట్ చేసాం. ఇప్పుడైతే ఒకే ఒక బుల్లెట్కి అయితే పడిపోయింది, ఈ బెలూన్ అయితే పగిలిపోయింది. ట్రై చేద్దాం. ఇంకా ఉంది కదా, ఇంకా 3 ఉంది కదా, ఆ 3ని కూడా పగలకూడదు. ఓకే ఇప్పుడు దీనికైతే మార్క్ చేసా కదా, గ్రీన్ లైట్ ఎలా తగులుతుందా. ఇది 1 2 3. అయ్యో మోరే పోయింది. రవిచరణ్ ఏమైనా ఛాలెంజ్ చేసుకుందామా? 5 బుల్లెట్లో 3 తగిలింది అనుకో, నువ్వు నాకు మాన్స్టర్ కొనియాలి. అది తగలకపోయింది అనుకో, నేను నీకు కొనిస్తా. ఓకేనా? ఇట్రా గైస్, ఈ ఛాలెంజ్ అయితే ఓకే కదా. అంటే 5 గోళీల్లో నేనైతే ఈ 3 బెలూన్స్ని పగలగొట్టేయాలి, లేదా 5 గోళీలు వేస్ట్ అయిపోయింది. ఇతనైతే విన్ అయినట్టు. ట్రై చేద్దాం. అంటే ఇతనికి మాన్స్టర్ అయితే కొనిస్తా. నేను కానీ 3 కొట్టేశాను అనుకో 5 గోళీల్లో, నేనైతే విన్ అయినట్టు. ఇతనైతే నాకైతే మాన్స్టర్ అయితే కొనిస్తాడు. ఓకే ట్రై చేద్దాం. ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. ఫస్ట్ గోళీ ఇందాక ఒకటి వేస్ట్ అయిపోయింది కదా. ఇందులోనే గోళీ కూడా ఇందులోనే ఆగిపోయింది గైస్. ఇందులోనే ఉందనుకుంటా. ఇందులోనే ఉంది, ఇక్కడే ఉంది.
ఇంకా 4 ఉంది, 4గిట్లో 2 కొట్టాలి. ఇంకా 3 బుల్లెట్స్, 3 బుల్లెట్స్లో ఒకే ఒక బెలూన్ అయితే పగలగొట్టాలి. మా తమ్ముడైతే నాకు ఇప్పుడైతే మాన్స్టర్ కొనిస్తాడు. దీని కానీ కొట్టింది ఎట్ అయిపోయింది చూడండి. ఈ రబ్బర్ అయితే అంటే తెగిపోయేలాగా ఉంది. అంతలోపల ట్రై చేద్దాం, మనం ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ చేద్దాం. లాస్ట్ వన్. ఇంకా 2 బుల్లెట్స్ అయితే మిగిలింది గాయస్. తమ్ముడైతే ఈ ఛాలెంజ్ లో ఓడిపోయాడు కాబట్టి ఇతనైతే నాకు మాన్స్టర్ కొనిస్తాడో లేదో ముందుగా కనుక్కున్నాం. నేను కొనిస్తాను ఇప్పుడే, ఇంటికి పోయిన వెంటనే. కొనిస్తావా కొనివా? ఇప్పుడైతే నేనైతే కొనడానికి గైస్ చూసారు కదా, నేనైతే ఈ ఛాలెంజ్లో అయితే విన్ అయిపోయా కాబట్టి మా తమ్ముడైతే నాకు మాన్స్టర్ అయితే కొనిస్తాడు. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. Walking around acting right now. I ain't tryna tell you what to do, we're tryna play